నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రాజకీయాల్లో అతివాగుడు అనర్థం. సాధ్యమైనంత తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనిచేసే వారికి విలువ. రాజకీయాలే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ మాట పొదుపు చాలా అవసరం. ఇతరుల మెప్పు కోసం నోరు పారేసుకుంటే దాని దుష్ఫలితాలు వెంటాడుతూ ఉంటాయి. సమయం వచ్చినప్పుడు గతంలో అనవసరంగా మాట్లాడిన మాటలే చావు దెబ్బతీస్తాయి. అందుకే తెలివైన వారెవరైనా తక్కువ మాట్లాడతారు. తాజాగా ఒక ఆయన టీడీపీ టికెట్ దక్కించుకున్నప్పటికీ చివరికి తీవ్ర ప్రజా వ్యతిరేకత కారణంగా తనకు తానుగా పోటీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. సదరు వ్యక్తి గతంలో నోరుంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టానుసారం బూతులు తిట్టాడు. భర్తకి తెలియకుండా పిల్లోడిని కంటే ఖచ్చితంగా పక్కడితే ఎఫ్ఐఆర్ పెట్టుకుందని అర్థం. అలా అయితే పార్వతీదేవి వినాయకుడిని కన్నది కూడా అలాగే కన్నదంటారా? పరమేశ్వరుడికి తెలియదు వినాయకుడు తన కొడుకని, పార్వతీదేవికి మాత్రమే కొడుకు అతను. అంటే దాని అర్థం ఏంట్రా? ఒక దేవుడికి లేకపోతే ఒక దేవతకి ఒక వ్యక్తిని సృష్టించుకునే శక్తి ఉందనే కదా అర్థం. అలాగే యేసుక్రీస్తుని కూడా యెహోవా తండ్రి తన గర్భంలో ప్రవేశపెట్టాడనే కదా అర్థం. ఇక్కడ మేరీమాత తప్పు చేసిందంటే అక్కడ పార్వతీదేవి కూడా ఎవరితోన్నా తప్పు చేసిందా ద్వారపాలకులతో? జనసేన దళితులు అంటే ఎర్రి పప్పులా కనిపిస్తున్నారు. ఒక్క జెండా దళిత కాలనీ ఎగురుతుందా జనసేనది? కల్లారా మా ఓట్లు కావాలా? అందరికీ రాజేష్ సరిపల్లి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. ఎవడన్నా సరే ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి. మహాసేన మీకు సెక్యూరిటీ ఇస్తుంది. అలా ఇచ్చివాడికి ఇంకా ప్రోత్సాహం కూడా ఇస్తాం. ఇప్పుడేమైంది? గతం తాలూకు బూతులు వెంటాడి వేధించాయి. ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందింది. మనం ఏం మాట్లాడినా రికార్డ్ అవుతోంది. సోషల్ మీడియాలో భద్రంగా నిక్షిప్తమవుతున్నాయి. అవసరాన్ని బట్టి తవ్వకాలు చేపట్టి వాటిని బయటికి తీస్తారు. ఇప్పటి రాజకీయాల్లో ఎవరికీ నిబద్ధత లేదు. ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా ఎవరైనా అతిథులు కాదు. గతంలో సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం గురించి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ ప్రతి ఉద్యోగస్తుడికి నేను చెప్తా ఉన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ను రద్దు చేస్తాం, మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోతుంది. 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఒక తాగాలనుకుంటే 5 స్టార్ హోటల్ తాగినా పర్వాలేదు, కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ప్రత్యర్థులు వాటిని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబుకు సంబంధించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. ప్రత్యేక హోదా విషయంలో ఆయన తీసుకున్న యూటర్న్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాగే రైతుల రుణమాఫీ, బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారాన్ని ఇంటికి తీసుకొస్తానని హామీ ఇచ్చి ఆ తర్వాత ఎప్పుడు చెప్పానని చంద్రబాబు బుకాయించడంపై వీడియోలు మనకు సాక్షిగా ఉన్నాయి. అలాగే మోదీ, అమిత్ షాలపై చంద్రబాబు దారుణ కామెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పేదవాళ్ళు ఉన్నారు డాక్రా సంఘాల్లో, మీరు తీసుకున్న రుణాలు పూర్తిగా మాఫీ చేసి మా ఆడబిడ్డల్ని మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తాను, మిమ్మల్ని ఆదుకుంటాను. ఇంకో పక్క రైతులు, ఈ దుర్మార్గుల పాలన వల్ల, వీళ్ళ విధానాల వల్ల రైతులందరూ అప్పుల పాలైపోయారు. అందుకని ఈ రోజు మీరు చూస్తే ఖర్చులు పెరిగాయి రైతులకి, కానీ ఆదాయం రావడం లేదు. ఏ రైతు చూసినా అప్పే. అందుకనే చెప్పారు, రైతులు తీసుకున్న అప్పులు పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చాలా స్పష్టంగా ఇచ్చాం. వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తాం. మా ఆడబిడ్డల వ్యవసాయం కోసం బంగారు తాకట్టు పెట్టారు. మొదటి సంతకం రుణమాఫీ పైన పెట్టి మా ఆడబిడ్డలు ఏవైతే బంగారం తాకట్టు పెట్టారో పూర్తిగా మీకు ఇడిపించే బాధ్యత, ఆ బంగారం మీకు వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నేను అడిగాను, మీరు తప్పు చేశారు, మా హక్కుని కాలు రాస్తున్నారు, విభజన చట్టాన్ని అమలు చేయండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, పోలవరానికి నిధులిమ్మని నేను అడిగితే ఇవ్వమంటే మనం పోరాటానికి సిద్ధమయ్యాం. మన ఎంపీల్ని సస్పెండ్ చేశారు మొన్నే. ఇంకో పక్క ఢిల్లీ నడివీధుల్లో మన వాళ్ళు పోయి అడిగితే చితక బాదారు. ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు జగన్, ఒక పక్క కేసీఆర్, ఇంకో పక్క మోడీ అందరూ కలిసి మన రాష్ట్రం పైన పడ్డారు. నరేంద్ర మోడీకి ఎప్పుడు భయం మనల్ని చూస్తే, ఎందుకంటే మనం పైకొస్తే గుజరాత్ కిందికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనల్ని ఎన్నిక లాగాలని చూస్తున్నాడు. మీరు ఎన్ని లాగినా
ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కంటే ముందుంటుంది, దేశంలో మొదటి స్థానంలో ఉంటుంది. ఆ తెలివితేటలు మాకున్నాయి, ఆ కష్టపడే మనస్తత్వం మాకుంది. చంద్రబాబు కూడా చాలా ఎక్కువ మాట్లాడడం, ఆ తర్వాత రాజకీయాలకు అనుగుణంగా యూటర్న్ తీసుకోవడంతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. పవన్ కళ్యాణ్ తక్కువేమీ తినలేదు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరితే పాచిపోయిన లడ్డూలిచ్చారని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆ తర్వాత అదే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు నారా లోకేష్లపై ఎన్నెన్నో తిట్లు, ఇప్పుడు పొగడతలు. అసలు 2019లో వచ్చే ఎన్నికల్లో మేము మీకు ఎందుకు పక్కన ఉండాలి చెప్పండి, మాకు ఎందుకు సపోర్ట్ చేయాలి? మీరు దోపిడీ చేస్తా ఉంటే చూస్తూ ఉండడానికంటే మేము మీకు సపోర్ట్ చేసింది. 2014లో పాలించాలంటే పెట్టి పుట్టాలా అండి? అదేమన్నా ప్రత్యేకమైన కళ? అది మీ అబ్బాయి కరప్షన్, లోకేష్ గారి కరప్షన్. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాతో కలిసి ఉంటాడో లేదో మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి, అందుకని మేము ఇప్పుడు కరప్షన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు బాహాటంగా మాట్లాడుతుంటే అంతకు మించిన బరి తెగించిన తనకి ఏం మాట్లాడతామండి వాళ్ళందరితోటి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు మీకు? మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నుంచి అయితే డబ్బులు తీయట్లేదు కదా, మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ప్రతి ఎన్నికలకి 2019 ఎన్నికలకి ప్రతి నియోజకవర్గానికి 25 కోట్లు మేము ఆల్రెడీ పెట్టేశాం, అన్ని సర్దేశాం, దానిని ఎక్కడ పెట్టాలో పెట్టేశామని చెప్పి బాహాటంగా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు మీరు. ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభ మామూలు క్షోభ కాదు మీరు చేసే వాటికి. నేను అవన్నీ మర్చిపోయి ఎంతో కొంత మేలు చేస్తారంటే ఈ రోజున స్వయంగా మీ అబ్బాయి చేస్తున్న కరప్షన్ మీకు తెలుసా లేదా? ఒకవేళ మీరు తెలిసే చేయిస్తున్నారా? అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాను. ఒకటి, ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ యంత్రాంగం మీద వారి పార్టీ మీద పట్టు లేదు, లేదా మీరు తెలిసి చేస్తున్నారంటే 2 రాష్ట్రానికి శ్రేయస్సు కాదు, శ్రేయస్కారం కాదు. అలాంటప్పుడు ప్రజలు సరికొత్త నాయకుల్ని, సరికొత్త పార్టీని 2019కి ఎన్నుకొని ఖచ్చితంగా తీరుతారు. 2019 ఎన్నికలు 2014 ఎన్నికలు అంత సుఖంగా అయితే మీకు ఉండవు. అమరావతిలో రైతుల దగ్గర నుంచి మీరు వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నారు. రేపొద్దున వాళ్ళకి ఖచ్చితంగా నిలబడతారా లేదా అవి చెల్లని సర్టిఫికేట్లు అయిపోతాయా అన్న భయం కూడా నా దగ్గర రైతులు వెల్లడి చేశారు. మీ కరప్షన్ చూసి ఎంత భయం ఉంది ప్రజలకి. వచ్చి డబ్బుల్ని దోచుకోవడం కాదు, అలాంటి వాళ్ళని తరిమి 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 ఊరు పొలిమేర దాకా కొట్టాలి. ఈ కరప్షన్కి అంతులేదా ఇంకా? వీళ్ళకి ఎన్ని వేల ఎకరాలు కావాలి, మీకు ఎన్ని వేల కోట్లు కావాలి? ఎంత తింటారు? జనసేన కార్యకర్తల్ని నందమూరి బాలకృష్ణ తిట్టారని వాపోయిన నోటితోనే నేడు ప్రశంసలు. బాలకృష్ణ గారు మీరందరినీ వాళ్ళ బాలకృష్ణ గారి మాటలు చూడండి. పవన్ కళ్యాణ్ సభలకు ఎవరు వచ్చినా శంకర్ జాతి నా కొడుకులు అలగా జనం అని మాట్లాడితే దాని మీద ప్రోగ్రాం చేయరే? ప్రధానమంత్రి గారు నేను కూర్చోబెట్టి బాలకృష్ణ గారు అమ్మాలి బూతులు తిడతా ఉంటే దాని మీద ప్రోగ్రాములు చేయరా? పవన్ కళ్యాణ్ మీకు అలుసుగా ఉన్నాడా? పవన్ కళ్యాణ్ మీకు చులకనగా ఉన్నాడా? మీకు మెత్తగా కనిపిస్తాడన్నా, మంచిగా ఉంటాడన్నా, తోలు తీస్తాం పిచ్చి పిచ్చి వేషాలు వేశారని గుర్తుపెట్టుకోండి. ఇక తన చదువు సంధ్యల గురించి పవన్ కళ్యాణ్ రోజుకో మాట మాట్లాడడం ఆయన్ను అభాసుపాలు చేశాయి. ఎలక్ట్రానిక్ కోర్స్ చేశాను, కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను, నెల్లూరు బీఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు, సిఎస్సి ఇచ్చారు, నీకు అదే ఎక్కువ అని, అది కూడా చాలా రికమెండేషన్ ద్వారా. అరే నాకు సిఎస్సి అని చెప్పి నేను ఎంఎస్సి కూడా మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకుంటానని చెప్పి. నాకు ఇష్టం చదువు అండి, టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చలా. అంతెందుకు, తనకు ఎమ్మెల్యే సీటు విషయమై పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి చివరికి తుస్సుమనిపించారు. రాజమండ్రి రూరల్ సీటు విషయమై కూడా అంతే. ఎక్కువ మాట్లాడితే ఇంతే. నోరు అదుపులో పెట్టుకుంటే అన్నింటికీ మంచిదని అనేక మంది జీవితాలు మనకు పాఠాలు చెబుతున్నాయి. తాజాగా పి గన్నవరం టీడీపీ అభ్యర్థి ఉదంతమే నిదర్శనం. గతంలోనూ వర్తమానంలోనూ అతని తిట్లను వింటే పౌర సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి. రాజకీయాల్లో విమర్శలను స్వాగతించొచ్చు, కానీ బూతులు, శాపనార్థాలను విమర్శలుగా పరిగణించే స్థితిలో సమాజం లేదు. ఏ పార్టీల కోసమైతే పి గన్నవరం టీడీపీ అభ్యర్థి గత కొంతకాలంగా సీఎం జగన్ మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతరత్రా నాయకుల్ని తిడుతున్నారో, ఇప్పుడు తన అనుకునే వాళ్లే సహకరించలేదు. ఎదుటి వాళ్ళని తిట్టినంత మాత్రాన సొంత వాళ్ళు సమర్థిస్తారని అనుకోవడం అజ్ఞానం అవుతుంది. అయితే ఏదైనా సమయం చూసుకుని తమ అసంతృప్తి, నిరసనను ప్రకటిస్తారు. సమాజం చైతన్యవంతమైంది. బూతులు తిట్టే వాళ్లను, విద్వేషపూరిత కామెంట్స్ చేసే వాళ్లను ఆదరించే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎన్నికల వరకు వెళ్లకుండానే అభ్యర్థిని తిరస్కరించేంత చైతన్యవంతమైన సమాజం అని చెప్పుకోవడానికి తాజా రాజకీయ పరిణామాలే నిదర్శనం. అందుకే మాట పొదుపు చాలా మంచిది. దాన్ని అలవర్చుకుంటే జీవితంలో ఎన్నైనా సాధించవచ్చు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.